ఉమ్. నీ యవ్వన కాలమందు నీ హృదయం నీకు ఏమనిపిస్తుందో, నీ హృదయము నీకు ఏమనిపిస్తుందో దాన్ని సంతృష్టి అంటే సాటిస్ఫై, ఒక సంతృప్తి కలిగి ఉండి వెళ్ళిపో. నెక్స్ట్ నీ కోరిక ఏముంది? ఎగరాలని ఉందా? ఎగురు, దమ్మనంత ఎగురుపో. నీకు బాగా తాగాలని ఉందా? ఆ టైంలో అందరం చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తాగుతారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ చూసి నీకు అట్రాక్ట్ అయిపోతున్నావా? నీ దమ్మునంత వెళ్ళిపో. నీ మనసులో కోరిక ఏది ఉంది? నీ మనసులో కోరిక ఏది ఉంది? నీ ఇష్టము చొప్పునికి ఏది చెయ్యాలనిపిస్తుందో నువ్వు చేసే. నేనంటున్నా, దేవుడు అంటున్నాడు. ఏంటి దేవుడు వెళ్ళిపోతున్నాడు, చేయమంటున్నాడు అంటున్నాడా? అంటున్నాడు. అలా కింద చదవండి. నీ దృష్టి యొక్క ఇష్టము, నువ్వు ఎవరిని చూడాలనుకుంటావో, ఏం చేయాలనుకుంటావో అదంతా కూడా నువ్వు చేసే. ఇప్పుడు చెప్తున్నాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని ఒక్కసారి జ్ఞాపకం. నీ వయసు నేను అర్థం చేసుకుంటా. ఖచ్చితంగా ఈ వయసులో ఖచ్చితంగా డిఫరెంట్ ఆలోచనలు నీకు వస్తాయి. నీకు డిఫరెంట్ ఆలోచనస్ ఎన్ని రకాలుగా వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా దాన్ని కంట్రోల్ చేసుకునే ఆ బ్రేక్ అనేది నీ దగ్గర పెట్టాను. నీ దగ్గర ఉంటుంది, ముందు సెట్ చేసి పెట్టినా నేను.